చార్టర్ యాక్ట్ 1813 చాలా చాలా ఇంపార్టెంట్. 5 to 6 పాయింట్స్ ఉంటాయి. ఒక చిన్న బిజినెస్ స్టోరీ ద్వారా మనం గుర్తుపెట్టుకొని చూడండి. రైట్, ఈ బొరోడు ఉన్నాడా, వీడు కంపెనీ పర్సన్. వీడి ట్రేడ్ కోసము ఒక క్రిస్టియన్ మిషనరీ దగ్గరికి పోతాడు. అక్కడ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ అవుతుంది. సో దందా మాట్లాడడానికి పోతాడు. కానీ వీళ్ళకి ఏం తెలుస్తుంది, వీడు చక్కగా ట్యాక్స్లు అట్లా ఏం కట్టాడు. సో దందా క్యాన్సిల్ అయిపోతుంది. వీడు డిప్రెషన్తో చూసారా ఏడుస్తుండు, ఒక చైనీస్ టీ తాగుతాడు. ఇదే స్టోరీ. ఈ స్టోరీ ద్వారా మనకు అన్ని పాయింట్స్ వస్తాయి చూడండి. సో ఫస్ట్ కంపెనీ పర్సన్ అన్న, ఈ కంపెనీ ఏంటంటే కంపెనీ మీద బ్రిటిష్ సోవరెనిటీ పెరిగింది ఈ యాక్ట్ ప్రకారం. సో ఇదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది. లైక్ ఇన్హాబిటెంట్స్ బ్రిటిష్ టెరిటరీస్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. థర్డ్ పాయింట్, క్రిస్టియన్ మిషనరీస్ కూడా వచ్చినాయి ఫర్ ఎన్లైట్మెంట్ అంట ఈ యాక్ట్ ప్రకారం. సో 3 పాయింట్స్ అయిపోయినాయి, క్లియర్ కదా. ఫోర్త్ పాయింట్, ట్యాక్సెస్ అన్న. లైక్ ఇది గుర్తుపెట్టుకోండి. ట్యాక్సెస్ ఏంటంటే ఇండియన్ లైక్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, అవి ఇండియన్స్ మీద ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు. ఒకవేళ కట్టకపోతే పనిష్ కూడా చేయొచ్చు. సో ట్యాక్సెస్ లాజిక్ అయిపోయింది. 4 పాయింట్స్ అయిపోయింది. లాస్ట్ పాయింట్ చూడండి, ఈ 3 చెప్పలేదు మీకు. ట్రేడ్ అన్న, ట్రేడ్ మోనోపోలీ అబాలిష్ చేసింది, బట్ రెండిటికే ఉంచింది. ఒకటి ఏంటంటే చైనీస్ అన్న కదా, ఇదే లాజిక్. చైనాతో మోనోపోలీ ఉంది, టీకి కూడా మోనోపోలీ ఉంది. లైక్ ట్రేడ్కి టీ బ్రాండ్ లైక్ టీ వస్తువుకి చైనాతో కూడా మోనోపోలీ ఉంది. సో ఈ ఒక్క స్టోరీతో అన్ని క్లియర్ అయిపోయాయి. లైక్ లాజిక్ చూడండి, కంపెనీ, వెస్టర్న్ ఎడ్యుకేషన్, క్రిస్టియన్ మిషనరీ, ట్యాక్సెస్, చైనీస్ టీ, ట్రేడ్. సో 1813 యాక్ట్ ఒక దందా స్టోరీతో సింపుల్గా అయిపోయింది.